వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నేను ఆనందపురం పిఎస్సి పరిధిలో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నానండి. మేము గత 19 రోజులుగా ఈ సమ్మెను అనేది కొనసాగిస్తున్నాము. మెయిన్గా మా డిమాండ్స్ ఏంటంటే ప్రతి సిహెచ్ఓను 6 సంవత్సరాలు అయిన ప్రతి సిహెచ్ఓను రెగ్యులర్ చేయాల్సిందిగా కోరుచున్నామండి. అలాగే 23% హైక్ని కావాలని కోరుతున్నాము. తర్వాత అలాగే మాకు ఈపీఎఫ్ఓను ఒక 1 ఇయర్ నుంచి కట్ చేయడం జరిగిందండి. అది మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. పెండింగ్ ఇన్సెంటివ్స్ను 1 ఇయర్ నుంచి విడుదల చేయాలని కోరుకుంటున్నామండి. మెయిన్గా మాకు ఫిక్స్డ్ పే అనేది కావాలండి. తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో సిహెచ్ఓగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మేము 2018లో ఈ సిహెచ్ఓ పోస్టులకి ఎలిజిబుల్ అయ్యి రిటర్న్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్స్ రాసి మరీ పోస్టులోకి వచ్చాము. మేము 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కనుక మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి గుర్తింపు కానీ, శాలరీలో హైక్ కానీ, రెగ్యులరైజేషన్ కానీ, ఈవెన్ పిఎఫ్ ఇంతకు ముందు వరకు ఇచ్చేవారు. గత సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్ కూడా కట్ చేస్తున్నారు. ఎందువల్ల కట్ చేశారు అనేది కూడా మాకు ఇప్పటివరకు తెలియనే లేదు. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఎందుకు పనిచేస్తున్నామో కూడా తెలియని స్థితిలో 19 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. గవర్నమెంట్ చర్చలకి ఇంకా పిలవటం లేదు. ఒకవేళ ఇదే విధంగా పిలవకుండా ఉంటే కనుక దీన్ని ఇంకా ఉధృతంగా చేయడానికి మేము ముందుకు కూడా వెనుకన్ను వేయకుండా ముందుకు సాగిస్తాం. మేము ఆల్రెడీ చాలా వరకు ఎమ్మెల్యేస్ని, లోకేష్ గారిని అందరినీ కలిసి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా న్యాయపరమైన డిమాండ్స్ కోసం దాన్ని కొంచెం ప్రభుత్వం గుర్తించి మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఇది నేను భువని పంచాయతీలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని ఆనందపురం మండలంలో పనిచేస్తున్నాం. ఈరోజు 19వ రోజు అండి మా సమ్మె. మేము గత 19 రోజులుగా ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే మా న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించాలి అని కోరుతూ మేము ఈ సమ్మెకి చేపట్టాము. మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఆయుష్మాన్ ఆరోగ్య నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓస్ను రెగ్యులర్ చేయాలి. అంతేకాకుండా గత సంవత్సరం నుంచి పిఎఫ్ అనేది మాకు ఆగిపోయింది. ఆగిపోయిన పిఎఫ్ని పునరుద్ధరించాలని, అంతేకాకుండా ఎన్హెచ్ఎంలోని గత 2 సంవత్సరాల క్రితం అన్ని క్యాడర్లకు హైక్ అనేది ఇచ్చారు, మాకు మాత్రం ఇవ్వలేదు. అందుకు మాకు ఇవ్వాల్సిన న్యాయమైన హైక్ అన్ని క్యాడర్లకు ఇచ్చినట్టే మాకు కూడా 23% హైక్ ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.